చారిత్రక వెయ్యి స్తంభాల దేవాలయంకి రావడం అంటే అది పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. ఎందుకంటే కాకతీయ సామ్రాజ్యంలో ఒక ప్రాశస్త్యగా కలిగినటువంటి ఈ దేవాలయానికి కూడా తండోపతండాలుగా భక్తులు తరలి వస్తుంటారు. ఇది ఒక పర్యాటకంగా కూడా ఉంది. కానీ మహాశివరాత్రి పర్యవదిన సందర్భంగా కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో రానున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి అలాగే పూజా కార్యక్రమాలకు సంబంధించి కూడా ఒక ఆధ్యాత్మిక శోభ మాత్రం జరగబోతుంది. ఇది ఒక మహా శివరాత్రి పర్వదినం అంటే మామూలు సందర్భాల్లోనే ఒక ఆధ్యాత్మిక అనుభూతి పొందేటువంటి వ్యవస్థ ఎంతో ఉంటుంది. కానీ మహాశివరాత్రి అంటే శివుడికి ఇష్టమైనటువంటి మహాశివరాత్రి రోజున రేపు ఒక జనజాతరగా ఉండబోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వెయ్యి స్తంభాల దేవాలయంలో ఉన్నాము. దాదాపు రాత్రిపూట కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి భక్తులకు సంబంధించి ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అన్నటువంటి విషయానికి వస్తే ప్రస్తుతం ఆధ్యాత్మికంగా విరాజిల్లుతున్నటువంటి ఒక వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ భక్తులకు వచ్చేటువంటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఎండ వేడిమి కూడా ఉండకుండా, ఎందుకంటే వేసవి కాలం కావడంతో వేసవి తాప నుండి తప్పించుకునేటువంటి విధంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా రాత్రి పూట జరిగేటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా ఎంతో ప్రాశస్త్యంగా ఉంటాయి. ఆ ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా భక్తులు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు రోజుకి ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుంది, ధార్మిక ప్రవృత్తి పెరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అంటే అసలే కుంభమేళ మహాకుంభమేళ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇదే సందర్భంలో కుంభమేళ కూడా కుంభమేళ కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎట్లాంటి వాతావరణం ఉందనేది మనం పరిశీలన చేద్దాము. దీనికి సంబంధించి అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండడం కోసం ఇక్కడ టెంట్లు ఏర్పాటు చేశారు. అలాగే కూర్చోవడానికి కుర్చీలు కూడా వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా ఎందుకంటే ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం కావడంతో భక్తులు కూడా చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి పొందడం కోసం ఇక్కడ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అనేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే స్థల పురాణము అలాగే దీని యొక్క ఉన్నటువంటి స్థలానికి సంబంధించినటువంటి ప్రాశస్త్యం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుండడంతో మనం ఒక్కసారి వెయ్యి స్తంభాల దేవాలయానికి సంబంధించినటువంటి లోపల కూడా ఎట్లాంటి పూజా కైంకర్యాలు చేపడుతున్నారో మనం చూద్దాము. ఇక్కడ దాదాపు ప్రతిదీ కూడా అంటే శైవం విలసిల్లినటువంటి క్షేత్రం వరంగల్లో అంటే కాకతీయ సామ్రాజ్యంలో మొత్తం ఇక్కడ శైవాన్ని ఆరాధించేవారు, శివుణ్ణి ఆరాధించేటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కాశీలో అయితే ఎలాగా ప్రతి శిల శివలింగం అంటుందో ఎక్కడ చూసినా కానీ శైవాలయం లేని గ్రామం అంటూ ఇక్కడ లేదు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా. దానికి సంబంధించి కూడా రేపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడబోతుంది.